తర్వాత మెగాఫోన్ పట్టిన ప్రముఖ దర్శకుడు నటుడు పోసాని కృష్ణమురళి తన కొత్త సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రధానంగా రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రత్యర్థులకు టార్గెట్ గా మారిన పోసాని మారిన రాజకీయ పరిణామాలతో తనను సినిమా చేసుకోవద్దని, రోడ్డుపై పడేయవద్దు అని సరదాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో జైలుకు వెళ్లిన ఆయన పోసాని కృష్ణమురళి పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్ గా చర్చకు తెరలేపాయి. చాలా కాలం తర్వాత సినిమా చేసుకుంటున్నానబ్బా, నన్ను రోడ్డుపై పడేయొద్దబ్బా అంటూ వ్యాఖ్యానించిన పోసాని కొంచెం క్షమించాలని ఎమోషనల్ రిక్వెస్ట్ చేశారు. తన సినిమాకు రాజకీయాలతో సంబంధం లేదని క్లారిటీ ఇస్తూనే రోడ్డుపై పడేయవద్దు అని రాజకీయ ప్రత్యర్థులను వినమించుకున్నారు. నవ్వుతూ మాట్లాడుతూనే ప్రత్యర్థులను ప్రసన్నం చేసుకునేలా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయంటున్నారు. ప్రజా సేవలో ఉండాలి అంటే సేవ చేయాలి, జైలుకు వెళ్ళాలి అని చెప్పిన పోసాని తను జైలుకు వెళ్లిన ఉదంతాన్ని మరోసారి గుర్తు చేశారు. వైసీపీ తరపున క్రియాశీలకంగా పనిచేసిన పోసాని కృష్ణమురళి 2025 ఫిబ్రవరిలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదు అవ్వగా గుంటూరు జైలులో 25 రోజుల పాటు రిమైండ్ ఖైదీగా ఉండవలసి వచ్చింది. జైలు నుంచి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని చెప్పిన పోసాని మళ్లీ మెగాఫోన్ పట్టుకున్నట్లుగా గత జూన్ లో ప్రకటించారు. ఇక ఒసే రాములమ్మ తరహాలో పవర్ఫుల్ లేడీ ఓరియంటెడ్ సినిమా తీస్తున్నట్లుగా గతంలోనే చెప్పిన ఆయన తన కొత్త సినిమాలో తన రాజకీయ ప్రమేయం లేకుండానే రాజకీయ జీవితంపై ఏమైనా చెప్పదలుచుకున్నారా అనే ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోసాని కొత్త సినిమా కథాంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సినిమాలో తనదైన మేనరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న పోసాని గత ప్రభుత్వంలో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీవ్ర ఒత్తిడికి ఎదుర్కొన్న ఆయన కొన్నాళ్లుగా రాజకీయంగా మౌనంగానే ఉంటున్నారు. అదే సమయంలో కొత్త సినిమా నిర్మాణంపై ఎక్కువగా దృష్టి పెట్టారు. అయితే ఈ సినిమాకు రాజకీయాలతో సంబంధం లేదని చెబుతూ తన రెండో ఇన్నింగ్స్ లో ఆటంకాలను సృష్టించవద్దు అని ఆయన వేడుకోవడం ఆసక్తికరంగా మారింది.